కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా నేడు రేపు ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు రాస్తారోకో బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బనక చెల్లవద్దురా, బనక చెల్లవద్దురా, నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసులు, నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసులు, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. Grace Commission, Grace Commission, Grace Commission, దొంగ కమిషన్, దొంగ కమిషన్. వద్దురా, బనక చెల్లవద్దురా, బనక చెల్లవద్దురా, నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసులు, నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసులు, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. Grace Commission, Grace Commission, Grace Commission, దొంగ కమిషన్, దొంగ కమిషన్. వద్దురా, బనక చెల్లవద్దురా, బనక చెల్లవద్దురా, నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసులు, నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా నేడు రేపు ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు రాస్తారోకో బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. बीजेपी डायरेक्शन రేవంత్ రెడ్డి యాక్షన్, बीजेपी सीबीआई వద్దు, రాహుల్ కేమో కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్. बीजेपी डायरेक्शन రేవంత్ రెడ్డి యాక్షన్, बीजेपी सीबीआई వద్దు, రాహుల్ కేమో కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్. बीजेपీ డైరెక్షన్ రేవంత్ రెడ్డి యాక్షన్, बीजेपी सीबीआई వద్దు, రాహుల్ కేమో కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్. बीजेपी డైరెక్షన్ రేవంత్ రెడ్డి యాక్షన్, बीजेपी सीबीआई వద్దు, రాహుల్ కేమో కాంగ్రెస్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనతో పాటు అయితే బీఆర్ఎస్ నాయకులు కర్ణి అరవింద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి అరవింద్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పటికీ మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కాళేశ్వరం కమిషన్ కేసును అయితే సిబిఐకి అప్పగించింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నెక్స్ట్ బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మేడం ముందుగా మీకు నమస్కారాలు మేడం. నమస్తే అండి. తెలంగాణలో కాంగ్రెస్ కుట్రల నుండి కాళేశ్వరాన్ని కాపాడుకోకపోతే మరోసారి తెలంగాణ ఎడారిగా మారనున్నది మేడం. ఇవాళ కేసీఆర్ గారి పాలనలో కాళశివునికి కాళేశ్వరం జలాలతో అభిషేకం గావించినటువంటి శివభక్తుడి పైన ఇవాళ కేసీఆర్ గారి పైనో కేటీఆర్ గారి పైనో హరీష్ రావు గారి పైనో జరుగుతున్నటువంటి నష్టం కాదు.
ఇది యావత్తు తెలంగాణకు జరగబోయేటువంటి నష్టం. కాళేశ్వరమే ఉండొద్దు అనేటువంటి కుట్రతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో తప్పకుండా ముమ్మాటికి ఇది హేయమైనటువంటి చర్యగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇవాళ కాళేశ్వరం జలాలతో ఇవాళ నీళ్లు అందుకున్నటువంటి రైతులందరూ కూడా ఇప్పటికే అభిషేకాలు కూడా నీళ్ళ తీసుకొచ్చి అభిషేకాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాళేశ్వరంని కూలేశ్వరం అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా ఇవాళ వాళ్ళందరూ లబ్ధి పొందినటువంటి రైతులందరూ కూడా ఇవాళ ధర్నాల లోపల, రాస్తారోల లోపల ఇవాళ పాల్గొంటున్నటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. దానికి సంబంధించి కేటీఆర్ గారు ఇవాళ రేపు రాస్తారోకలు, ధర్నాలు, ఇవాళ రేపు నిరసనలు తెలుపమని చెప్పి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది మేడం. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు అందరూ ఇప్పటికే సిద్ధమవుతా ఉన్నారు. తప్పకుండా ఇవాళ చేస్తున్నటువంటి కుట్రల పైన నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు 94 లక్షల ఎకరాలతో ఇవాళ నిర్మించబడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని 1,00,000 కోట్ల అవినీతి అయ్యింది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలకు తప్పకుండా మేము ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళందరూ కూడా ఇప్పటికే చెప్తాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ, ఈడీలతో దేశ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు మేడం. నిజంగా ఇవాళ మేడిగడ్డ దాంట్లో కూలినటువంటి అవి 4 పిల్లర్లు మాత్రమే. దానికి అయినటువంటి ఖర్చు 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. దీనికి ఎల్ఎన్టీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నది. నేను పునర్నిర్మిస్తా అనేటువంటి విషయాన్ని ఎల్ఎన్టీ చెప్తున్నప్పటికీ కూడా దీన్ని కూలేశ్వరం అని చెప్పి చెప్పే పద్ధతిలో ఇవాళ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఏ పద్ధతిలో కుట్ర చేస్తా ఉన్నదో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇవాళ సిబిఐని వాడుకొని కేసీఆర్ ని బదలాం చేస్తామంటే కాళేశ్వరం విఫలమైందని చూస్తే తప్పకుండా ఇది ఊరుకోము అనేటువంటి పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్ళన్నీ కూడా బనకచెర్లకు తీసుకుపోయేటువంటి పద్ధతిలో వాళ్ళు క్లియరెన్స్ చేసుకునేటువంటి దాంట్లో ఆడుతున్నటువంటి నాటకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక్కటి మేడం, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యక్ష పోరాటాలు గప్ప గత్యంతరం లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి ఎప్పటికప్పుడు మేము ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ యూరియా లేక తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం గతంలో ఎమర్జెన్సీని తలపించేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది అంటే ఇవాళ ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తాము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ గ్రామాల లోపల చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ రేపు రాస్తారోకలు, ధర్నాలు, నిరసనలు తెలుపమని చెప్పి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే సన్నాహ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం మేడం. అరవింద్ గారు, మరి ఇప్పుడు కేసీఆర్ పిలుపు మేరకు అలాగే కేటీఆర్ పిలుపు మేరకు అయితే నియోజకవర్గాల్లోనైతే అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఏ విధంగా జరుగుతుంది ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ? ప్రజల్లో ఏ అంశాలతో ముందుకెళ్తున్నారు మీరు? తప్పకుండా మేడం, ఇవాళ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందినటువంటి రైతాంగం ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు ఎండగడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఎక్కడ మేడం, ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ వరకు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చరిత్ర కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉంటది. ఇవాళ వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ గ్రామాల లోపల ఇవాళ ఏ పద్ధతిలో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, ఏ పద్ధతిలో తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా వివరించాలి అనేటువంటి పద్ధతిలో ఇప్పటికే మేమందరం కూడా సిద్ధం అవుతా ఉన్నాం మేడం. తప్పకుండా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేసి మరో ఉద్యమాన్ని తప్పకుండా
నేను ముందుగానే చెప్పినట్లు ఇది కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ గారి మీదనో, హరీష్ రావు గారి మీదనో జరుగుతున్నటువంటి కుట్ర కాదు. ఇది తప్పకుండా తెలంగాణ ప్రజలందరిపైన జరుగుతున్నటువంటి కుట్రగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో విఫలమైంది అని చెప్పేటువంటి పద్ధతిలో చేస్తున్నటువంటి ఈ నాటకాన్ని తెరదింపుతాం. తప్పకుండా తెలంగాణ ప్రజలకు వాస్తవం ఏంది అనేటువంటి విషయాన్ని వివరిస్తాము అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేడం అరవింద్ గారు, మీరు అక్కడ ధర్నాలో రాస్తారోకోలు చేసినప్పుడు అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మేడం ఇప్పుడే అంటే ఇవాళనే పిలుపునిచ్చారు. ఇప్పటికి సంబంధించి ఇవాళ స్టిల్ నో ఇప్పటి వరకు ఆ ప్రాంతాల లోపల కొన్ని ప్రాంతాల లోపల కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందినటువంటి రైతాంగం చేస్తా ఉన్నది. తప్పకుండా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అపరూపమైనటువంటి స్పందన ఏంది అనంటే, ఇవాళ కేసీఆర్ గారు అతి తక్కువ కాలంలోన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ ప్రజలకు నీళ్లు అందించినటువంటి కేసీఆర్ గారి పైన కుట్ర చేస్తే మేము తప్పకుండా ఊరుకోము సుమా అనేటువంటి పద్ధతిలో చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా వాస్తవం ఏంది అనేటువంటి విషయాన్ని తప్పకుండా వివరించేటువంటి పద్ధతిలో మేమందరం అయితే ఉన్నాం. మేడం రైట్, థ్యాంక్ యూ అండి అరవింద్ గారు. బనక చెర్ల వద్దురా, బనక చెర్ల వద్దురా. నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసుల, నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసుల ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.